అస్సలం వాలేకుం. ఈరోజు సాయిబులా వంటల్లో మటన్ పచ్చడి చేస్తున్నా చూడండి. నేను ఖుర్బానీ మటన్ చేసినాము. దాంట్లో కలిపే మసాలాలు మటన్ ఒక 3 కేజీలు 4 కేజీలు ఉంటుంది. ఎల్లిపాయలు ఒక అర్ధ కేజీ తీసుకున్నా. 50 నిమ్మకాయలు, జీలకర్ర ఆవాలు, కరేపాకు, ఉప్పు, పసుపు, అర్ధ కేజీ కారం, ఆయిల్ ప్యాకెట్లు 2 తీసుకున్నా. ఫస్ట్ మటన్ ఉడికించుకోవాలి. అది ఎల్లిపాయల్లో ఉప్పేసి పేస్ట్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఉప్పులు తరుగుకొని రసం చేసి పెట్టుకున్నాలి. 50 నిమ్మకాయలు ఉన్నాయి మొత్తం. ఎక్కువ ఉంది మటన్ కదా, అందుకోసం ఎక్కువ వేసిన. అర్ధ కేజీ అయినా పెట్టుకునొచ్చు, మీరు 1 కేజీకైనా పెట్టుకునొచ్చు మటన్. నిమ్మకాయలు దానికి సరిపోయినంత నిమ్మకాయలు వేసుకోవాలి. మనకు పులుపు ఎక్కువ ఉంటేనే పచ్చడి చెడిపోదు అనమాట. పేస్ట్ అయింది ఎల్లిపాయ. అన్ని మసాలాలు వేసి కలుపుతాను చూడండి. పసుపు, ఉప్పు, పసుపు 2 స్పూన్లు ఉంది, పెద్ద స్పూన్తో. సరిపోయినంత ఉప్పు మనం కలుపుకోవాలి. మటన్ని బట్టి కలుపుకోవాలి. మనం అర్ధ కేజీ ఉంటే చూసి తక్కువలో కలుపుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే మనం కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే కష్టం. ఉప్పు మళ్ళీ కారం, అర్ధ కేజీ కారం, అది మసాలా, మిర్చి మసాలా, ఎల్లిపాయ పేస్టు ఒక అర్ధ కేజీలకైతే రెండు ఎల్లిపాయ గడ్డలైనా సరిపోతాయి. అర్ధ కేజీ మటన్లకి నిమ్మకాయలు 4 సరిపోతాయి. దాంట్లోకి అర్ధ కేజీ మటన్ ఉంటే ఇట్లా చేసి పెట్టుకున్నా మనకు 5 నెలలు 6 నెలలు ఉన్నా ఏం చెడిపోదు మటన్ పచ్చడి. కలుపుకోవాలి. ఇట్లా అన్ని మసాలాలు అన్నీ మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ అల్లం పేస్ట్ వేయకూడదు దీంట్లో, ఎల్లిపాయ పేస్టే వేసి కలుపుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత ఇవి మసాలాలు కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది చూడండి. ఇట్లా నేను వేసేది విధానంగా చూసి వేసుకొని తిని మీరు చూడి చెప్పాలి, అమ్మ బాగుంది పచ్చడి మీరు చెప్పినట్లా చేసినా అని. కలిపిన ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకున్నాం. పిండుకొని మొత్తం దాంట్లో కలిపి పెట్టాలి. అన్నీ పిండాలి. నిమ్మకాయలు 50 కాయలు ఉన్నాయి. అవి ఒక గిన్నెలో అంతా మొత్తం విత్తనాలు ఒక పక్కకు వస్తాయి. రసం ఒక్కటి వేసుకోవాలి పిండి. ఆయిల్ ప్యాకెట్లు 2 తీసుకున్నా నేను. మనం తాలింపు చేసుకుంటాం కదా, అట్లా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడైనప్పుడు వేసి కలుపుకోవాలి. నిమ్మకాయ రసం కలుపుతుండా చూడండి వేసి.
50 కాయల రసం అది. మటన్ ఎక్కువ ఉన్నందుకు నేను ఎక్కువ వేసి కలుపుతున్నాను. మీరు తక్కువలో అయినా చేసుకునవచ్చు, ఒక అర్ధ కేజీ మటన్లో అయినా చేసుకోవచ్చు. అర్ధ కేజీ మటన్లో 4 నిమ్మకాయలు పిండాలి. ఆయిల్ వేడిగా అయింది, జీలకర్ర ఆవాలు వేసి బ్రౌన్ కలర్ రావాలి. అవి జీలకర్ర ఆవాలు ఎక్కువ మాడిపోకూడదు. మళ్ళీ కొద్దిగా కరివేపాకు బాగా ఒక గిన్నె వేసిన నేను కరివేపాకు. ఆయిల్ కొద్దిగా చల్లగా అయినప్పుడు కలుపుకోవాలి. పచ్చడిలో వేడి వేడి ఆయిల్ వేయకూడదు, గోరెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి ఆయిల్. బ్రౌన్ కలర్ రావాలి, జీలకర్ర రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చూడండి, జీలకర్ర రావాలి. ఇది మనం పెట్టుకునే పచ్చడికి ఏం లేదు, అంత దాంట్లో కొవ్వు కానీ ఏమన్నా అవి నరాలు ఏమన్నా ఉంటే తీసేసి మెత్త మెత్తగా ఉండేది పెట్టుకోవాలి మనం. మటన్ ఏమి ఉండకూడదు, కొవ్వు అనేదే ఉండకూడదు దాంట్లో పచ్చడిలో. నీట్గా ముక్కలు తరిగి పెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా వేడి ఉండగానే నేను వేసినాను ఆయిల్, ఎందుకంటే పచ్చి స్మెల్ ఉండకూడదని కొంచెం వేడి ఉండగానే వేసిన ఆయిల్. కలుపుకోవాలి. ఇంకా స్మెల్ బాగా, పచ్చడి స్మెల్ ఇప్పుడే తినాలనిపిస్తుంది, అట్లా స్మెల్ వస్తుంది. రెడీ అయిపోయింది. మన మరుసటి రోజు తినొచ్చు మనం. ఒక 24 గంటలు పెట్టేసి తింటే అయిపోయా. మనం ఉత్త అన్నం చేసుకొని మటన్ కర్రీ పెట్టుకొని తిన్నామంటే ఏం అవసరం ఉండదు. ఇంకా మనకు పప్పు మతికిరాదు, మతికిరాదు. కూరగాయలు ఇంట్లో ఇది ఉంటే చాలు. బాగా కలర్ వచ్చింది చూడండి, ఎర్ర కలర్ వచ్చింది. క్లాత్ వేసి మూత పెట్టేయాలి. మరుసటి రోజు తీసుకొని మనం తినాలి. 24 గంటలు అయిపోయింది. అన్నం, పప్పు, పచ్చడి పెట్టుకొని తినొచ్చు అన్నంలో. చూడండి ఎంత బాగా వచ్చింది కలర్, కానీ ఆయిల్ సరిపోయింది. ఆయిల్ మనం తక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే బూజు వచ్చేస్తుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బూజు ఉండదు. సాయిబులా వంటలకి ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ ఆశీర్వాదం మీకు అందరికి ఉంటుంది. మళ్ళీ వీడియోలో కలుద్దాం.